తెలంగాణ రాష్ట్ర మంత్రులకు శాఖల్ని కేటాయించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ, కోమటిరెడ్డికి ఆర్ఎండ్బి శాఖ కేటాయించారు. పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క, ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర్ రాజు నరసింహ, రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ను కేటాయించారు. ఇక ఐటీ శాఖ మంత్రిగా శ్రీధర్ బాబును కేటాయించారు. అసెంబ్లీ వ్యవహారాల బాధ్యతలను శ్రీధర్ బాబుకు కేటాయించారు. అటవీ శాఖ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖను కేటాయించారు. సివిల్ సప్లై, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వ్యవహరించనున్నారు. ఎక్సైజ్ శాఖ, పర్యాటక శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ, టెక్స్టైల్ శాఖలకు తుమ్మల నాగేశ్వరరావుని కేటాయించారు. తెలంగాణ రాష్ట్ర మంత్రులకు శాఖలని కేటాయించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఆర్థిక శాఖ, కోమటిరెడ్డికి ఆర్ఎండ్బి శాఖ కేటాయించారు. పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క, ఆరోగ్య శాఖ మంత్రిగా దామోదర్ రాజు నరసింహ, రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ను కేటాయించారు. ఇక ఐటీ శాఖ మంత్రిగా శ్రీధర్ బాబును కేటాయించారు. అసెంబ్లీ వ్యవహారాల బాధ్యతలను శ్రీధర్ బాబుకి కేటాయించారు. అటవీ శాఖ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖర్ కేటాయించారు. సివిల్ సప్లై, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, సమాచార శాఖ మంత్రిగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని వ్యవహరించనున్నారు. ఎక్సైజ్ శాఖ, పర్యాటక శాఖ మంత్రిగా జూపల్లి కృష్ణారావు, వ్యవసాయ, టెక్స్టైల్ శాఖలకు తుమ్మల నాగేశ్వరరావుని కేటాయించడం జరిగింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ ప్రియా. తెలంగాణ మంత్రివర్గ విస్తరణ తర్వాత కూడా మంత్రులందరికీ శాఖలు కేటాయించారు. దీనికి సంబంధించి కూడా ఏఐసిసి ఈరోజు అధికారికంగా కూడా ప్రకటించింది. ఇక్కడ తెలంగాణ సంబంధించిన మంత్రివర్గ విస్తరణలో భాగంగా మల్లు బట్టి విక్రమార్క ఇప్పటికే డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు ఆర్థిక శాఖ, ఇంధన శాఖ కేటాయించడం జరిగింది. ఇక్కడ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి కూడా సమాచార శాఖ, రెవెన్యూ శాఖ, గృహ నిర్మాణం సంబంధించిన శాఖలను కేటాయించారు. ఉప ముఖ్యమంత్రి సిడబ్ల్యూసి మెంబర్ దామోదర్ రాజు నరసింహకు సంబంధించి కూడా ఆరోగ్య శాఖను కేటాయించారు. సీతక్కకు సంబంధించి పంచాయతీరాజ్ శాఖ, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి సంబంధించి కూడా సివిల్ సప్లై, ఇరిగేషన్ శాఖను కేటాయించారు. జూపల్లి కృష్ణారావుకు సంబంధించి కూడా ఎక్సైజ్ శాఖ, అలాగే పర్యాటక శాఖను కేటాయించడం జరిగింది. ఇక దూదిల్ల శ్రీధర్ బాబుకు సంబంధించి ఐటీ శాఖ, పరిశ్రమల శాఖ, శాసనసభ వ్యవహారాల శాఖను కూడా కేటాయించారు. తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి వ్యవసాయ శాఖ, చేనేత, టెక్స్టైల్స్ శాఖలను కేటాయించారు. కొండా సురేఖకు సంబంధించి కూడా అటవీ శాఖ, పర్యావరణ, దేవాదాయ శాఖను కేటాయించడం జరిగింది. ఇక కోమటిరెడ్డికి సంబంధించి కూడా ఆర్ఎండ్బి శాఖ, సినిమాటోగ్రఫీ సంబంధించిన శాఖలను కేటాయించింది. ఇక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి హోంశాఖ, మున్సిపల్ శాఖ రేవంత్ రెడ్డి శాఖలు కూడా కేటాయించడం జరిగింది. ప్రధానంగా ఇదే అంశం పైన కూడా నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి దగ్గర ఏదైతే ఏఐసిసి నేతల పిలుపు మేరకు ఢిల్లీకి వెళ్లారో అక్కడ కేసీ వేణుగోపాల్ తో పాటుగా మిగతా ఏఐసిసి నేతలతో చర్చించిన తర్వాతనే ఈ మంత్రివర్గ సంబంధించిన మంత్రులకు ఈ శాఖలు కేటాయించడం జరిగింది. ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో మంత్రులకు సంబంధించి కూడా ఈ సమావేశాల్లో చర్చ జరగాలి కాబట్టి ముందుగా ఈ శాఖలను కేటాయించడం జరిగింది. ఈ రోజు సంబంధించి కూడా ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఆ ప్రమాణ స్వీకారం తర్వాత అసెంబ్లీ వాయిదా పడుతున్న నేపథ్యం ఉంటుంది. అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహిస్తారని పైన కూడా బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత అసెంబ్లీకి సంబంధించిన సమావేశాల్లో ఆర్థిక సంబంధించిన శాఖలు కావచ్చు, విద్యుత్ సంబంధించిన ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ లేవనెత్తున్న అంశం కావచ్చు, విద్యుత్ సంక్షోభంలో నెట్టడానికి గత ప్రభుత్వం ప్రయత్నం చేసిందని కూడా రేవంత్ రెడ్డి ఇప్పటికే రివ్యూ మీటింగ్ కూడా చేసిన నేపథ్యం కావచ్చు. వీటన్నిటిపైన అసెంబ్లీలో చర్చ జరగాలి కాబట్టి ఈ మంత్రులకు సంబంధించి కూడా శాఖలు కేటాయించడం జరిగింది. ఈ రోజు సంబంధించి కూడా బీఏసీ సమావేశంలో అసెంబ్లీ ఎన్ని రోజులు కొనసాగుతుందన్న పైన కూడా ఈ రోజు నిర్ణయం తీసుకుంటారు. ప్రియా, అలాగే హరీష్, ఇంకా ఏమైనా మిగిలిన శాఖలు ఉన్నాయా? అంటే ఇంకా సంబంధించి కూడా 6 శాఖలు కేటాయించవలసి ఉంటుంది. ఇంకా 6 శాఖలకు సంబంధించి కూడా ఏఐసిసి ఎలాంటి నిర్ణయం తీసుకుంది, ఇంకా ఏ ఎమ్మెల్యేలకు ఈ శాఖలను కేటాయించాలని పైన కూడా అధిష్టాన నిర్ణయం మేరకు ఈ శాఖలు కూడా కేటాయించడం జరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించి కూడా ఏఐసిసి నుంచి ఈ రోజు లేదా రేపు మరోసారి మార్గదర్శకాలు కూడా వెలువడే అవకాశం అయితే ఉంది. తెలంగాణ రాష్ట్రం అంతటి కూడా ఐటీ మినిస్టర్ ఎవరు అని చాలా ఉర్రూతుగా ఎదురు చూడటం జరిగింది. అలాంటి తరుణంలో శ్రీధర్ బాబుని సెలెక్ట్ చేశారు. ఇప్పుడు శ్రీధర్ బాబు ఐటీ మినిస్టర్ శాఖకు కరెక్ట్ గా ఆయన న్యాయం చేస్తారని ప్రజలు నమ్ముతారని మనం అనుకోవచ్చా?
ఎందుకంటే గతంలో చంద్రబాబు మంత్రిగా వ్యవహరించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవజ్ఞులు కావచ్చు. అలాగే ఏదైతే గతంలో ఆయన సంబంధించి కూడా ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆయన శుభ్రంగా పరిజ్ఞానం కలిగిన వ్యక్తి. ఐటీ శాఖకు సంబంధించి కూడా ఆయన విదేశాలతో సంబంధించిన సత్సంబాలు కలిగిన అటువంటి శ్రీధర్ బాబుకు సంబంధించి కూడా ఇప్పుడు ఐటీ మినిస్టర్ ని కట్టబెడుతూ కూడా ఏఐసిసి నిర్ణయం తీసుకుంది. కాబట్టి ఇంకా ఐటీ శాఖకు సంబంధించి మరికొన్ని అంటే విదేశాల నుంచి కూడా ఇక్కడ ఏదైతే కంపెనీస్ కావచ్చు, ఇతర పెట్టుబడుల అంశం పైన కూడా శ్రీధర్ బాబు ఖచ్చితంగా ఇక్కడ సంబంధించిన తెలంగాణ ప్రజలకు కావచ్చు, తెలంగాణ ప్రాంతానికి ఐటీని సుదీర్ఘంగా విస్తరించగలగడానికి కూడా ఇక్కడ ప్రజలు కూడా నమ్ముతున్న పరిస్థితి ఉంది. ముందు నుంచి కూడా శ్రీధర్ బాబుకు సంబంధించి ఐటీ శాఖను కట్టబెట్టాలని కూడా చర్చ జరిగింది. జనాలు కూడా ఐటీ శాఖకు సంబంధించి శ్రీధర్ బాబుకు కేటాయిస్తే బాగుంటుందని కూడా జనం నుంచి కూడా వాళ్ళు ఏదైతే జనాలు కూడా కోరుకునే నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ఇప్పుడు సంబంధించి కూడా ఏఐసిసి శ్రీధర్ బాబుకు సంబంధించి ఐటీ శాఖను కట్టబెట్టిన పైన కూడా ఇప్పుడు ఇక్కడ జనాలు కావచ్చు, ఇక్కడ నిరుద్యోగులు కావచ్చు, ఇక విద్యావంతులు కావచ్చు, అందరూ కూడా వాళ్ళ నుంచి కూడా ఎందుకంటే గతంలో ఐటీ మినిస్టర్ గా కేటీఆర్ ఉన్నప్పుడు విదేశాల నుంచి కూడా ఇక్కడ మల్టీనేషనల్ కంపెనీస్ కావచ్చు, ఐటీ హబ్బులు కూడా నిర్మించడం జరిగింది. కాబట్టి వీటికి అనుగుణంగా దీటైన ఐటీకి సంబంధించి ఇంకా విస్తరణ జరుగుతుంది. ఇక్కడ ఉద్యోగ కల్పనకు సంబంధించి కూడా మెరుగుపడే అవకాశాలు కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులకు సంబంధించి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి శ్రీధర్ బాబుకు సంబంధించి ఐటీ శాఖను కేటాయించడానికి కూడా ఇక్కడ నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కూడా ఇక్కడ కోరుకున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఏఐసిసి ఇలాంటి నిర్ణయం తీసుకున్న పట్ల కూడా ఇక్కడ వాళ్ళ నుంచి కూడా హర్షాతిక రేఖలు వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు. హరీష్, అలాగే ఇప్పటి వరకు అయితే ఏ శాఖలను అయితే ఏ వ్యక్తుల్ని డిసైడ్ చేశారో వారు ఖచ్చితంగా ఆ శాఖలకు అర్హులు అని అసలు ఏ విధంగా డిసైడ్ చేశారు? అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ప్రజలు వాళ్ళంతా అర్హులని భావిస్తారా? ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే ఏఐసిసి నిర్ణయం సుదీర్ఘ చర్చల తర్వాత కావచ్చు, సుదీర్ఘ ఆలోచించిన తర్వాతనే ఇలాంటి ఐఐసిసి నిర్ణయం తీసుకుంది. కాబట్టి గతంలో వీళ్ళంతా కూడా మంత్రివర్గంలో పనిచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కూడా మంత్రులుగా పనిచేసిన నేపథ్యం కావచ్చు, ఎంపీలుగా కొనసాగుతున్నారు. సుదీర్ఘ రాజకీయ పరిజ్ఞానం కావచ్చు, రాజకీయ అనుభవజ్ఞులుగా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో ఉన్న వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘంగా ఎంపీలుగా కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులుగా కూడా పనిచేసిన నేపథ్యంలో ఆ శాఖలు కూడా కేటాయించడం జరిగింది. ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించి కూడా ఆయన గతంలో బీఆర్ఎస్ లో మంత్రివర్గంలో కూడా పనిచేసిన నేపథ్యం కావచ్చు, సీతక్క సంబంధించి కూడా పంచాయతీరాజ్ శాఖను ఇచ్చిన నేపథ్యం కావచ్చు, ఉత్తమ్ కుమార్ కి సంబంధించి సివిల్ సప్లై ఇరిగేషన్ శాఖను కేటాయించడం జరిగింది. ఇక్కడ ఏదైతే తుమ్మల నాగేశ్వరకు సంబంధించి కూడా ఆయన నేటివిటీ ఖమ్మం జిల్లాకు సంబంధించి ఆయన విలేజ్ నేటివిటీలో ఉన్నాడు. సుదీర్ఘంగా రాజకీయంగా పరిజ్ఞానం ఉన్న వ్యక్తి కావచ్చు, రైతులకు సంబంధించిన సమస్యలు కావచ్చు, వ్యవసాయ శాఖలకు సంబంధించిన పరిజ్ఞానం ఉంది. స్వయంగా ఆయనకు సొంతంగా రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కావచ్చు. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. కోమటిరెడ్డి సంబంధించి కూడా ఆయనకు ఏదైతే R&B రోడ్లు సంబంధించిన శాఖను కేటాయించడం జరిగింది. ఇక ముఖ్యంగా రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా హోంశాఖ, మున్సిపల్ శాఖ రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉన్నాయి. రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా దీనిపైన పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఈ మంత్రివర్గ విస్తరణ ఉన్నదో దాంట్లో పూర్తిగా ఆ పరిజ్ఞానం కలిగిన వ్యక్తులకి ఆ మంత్రివర్గంలో వాళ్ళకు ఇప్పుడు గతంలో పనిచేసిన వ్యక్తులను కేటాయించడం జరిగింది. కాబట్టి పూర్తిగా దీనికి సంబంధించి కూడా పాలన పరంగా కూడా సౌలభ్యంగా ఉంటుంది. పాలన పరంగా కూడా ప్రజలకు సేవ చేస్తారనే ఆలోచనతోటి ఏఐసిసి ఇలాంటి వారికి శాఖలను కేటాయించడం జరిగింది. ఇప్పుడు హరీష్ చూసుకుంటే ఈసారి మాత్రం మినిస్టర్ గా ఎవరికైనా అనుభవం లేని వ్యక్తులను ఈసారి నియమించడం జరిగిందా? అంటే దీంట్లో చూసుకున్నట్టయితే కొత్తగా అంటే సీతక్కకు సంబంధించి కూడా పంచాయతీ శాఖను కట్టబెట్టారు. అలాగే కొండ సూర్యకకు సంబంధించి అటవీ శాఖ, పర్యావరణ, దేవాదాయ శాఖను కట్టబెట్టడం జరిగింది. ఇక మిగతా కీలకమైన శాఖలు ఇప్పుడు చూసుకున్నట్టయితే దీంట్లో ఆ కీలకమైన శాఖలన్నిటిని కూడా మంత్రివర్గంలో గతంలో పనిచేసిన వాళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇక మొత్తంగా ఇప్పుడు అంటే కొండ సురేఖ కావచ్చు, ఇక్కడ సీతక్క కావచ్చు, వీళ్ళంతా కోమటిరెడ్డి సంబంధించి కూడా గతంలో కూడా పనిచేశారు. ఇద్దరు మిగతా సంబంధించి సీతక్క, కొండ సురేఖకు సంబంధించి నూతనంగా మంత్రివర్గంలోకి అడుగు పెడుతున్న తరుణం కావచ్చు. గతంలో ఏదైతే వీళ్ళు ఎంపీలుగా పనిచేశారు, ఎమ్మెల్యేలుగా సుదీర్ఘంగా రాజకీయ అనుభవం ఉన్న నేపథ్యం కావచ్చు. ఇంకా పూర్తిగా ఇప్పుడు మంత్రివర్గ విస్తరణలో ఏఐసిసి ప్రకటించిందంటూ అందరూ గతంలో పనిచేసిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు సుదీర్ఘంగా రాజకీయంగా కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘ కాలం నుంచి కొనసాగుతున్న వాళ్ళు ఉన్నారు. కొత్త వారికి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించి
సంబంధించి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎంపీగా ఉన్నారు, మంత్రులుగా ఉన్న నేపథ్యం కావచ్చు. అంటే సుదీర్ఘంగా వీళ్ళు మంత్రివర్గంలో అనుభవజ్ఞులనే ఆ శాఖలకు సంబంధించి పరిజ్ఞానం ఉన్న వాళ్ళని ఏఐసిసి నిర్ణయించింది. దీనికి సంబంధించి కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. దీనిపైన అసెంబ్లీకి సంబంధించి ఈ రోజు జరిగే ఏదైతే బీఎస్సీ నిర్ణయం మేరకు పూర్తిగా ఈ శాఖల పైన కూడా అసెంబ్లీలో పలు అంశాల పైన కూడా గత ప్రభుత్వం ఈ శాఖలకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించింది, ఈ శాఖలకు సంబంధించిన లోపాయిష్టాలు దానిపైన పూర్తిగా అసెంబ్లీలో చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. రైట్ హరీష్, థ్యాంక్ యూ.